నమస్తే, వెల్కమ్ టు నిజం టీవీ. ప్రస్తుతం మాతో పాటు బీజేఎం స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల సనాతన ధర్మం గురించి కావచ్చు, ఇటీవల ఆయన ఫైట్ చేసిన ఈ టెంపుల్స్ దాడి మీద కావచ్చు, వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఫస్ట్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అందరికి. ప్రధానంగా అంటే సనాతన ధర్మం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సనాతన ధర్మం అవసరమా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అవసరమే. ఎవరైతే అవసరం లేదు అని చెప్పేసి మూర్ఖంగా కొంతమంది ఆలోచిస్తున్నారో వాళ్ళ వినాశనాన్ని వాళ్ళే కోరుకుంటున్నట్టు. ఎందుకంటున్నామంటే ఈరోజు సనాతన ధర్మం అంటే చాలా మంది ఒక అపోహ హిందుత్వమే అనుకుంటున్నారు. కానీ సనాతన ధర్మం అనేది ఎప్పుడు కూడా హిందుత్వం అనే ఎజెండా మీద ఎప్పుడు కూడా మనం అనలేము. ఈరోజు మనుషుల యొక్క మనుగడ కొనసాగాలన్నా, మనుషుల యొక్క జీవన శైలి అనేది ఒక కరెక్ట్ వేలో వెళ్ళాలన్నా కూడా సనాతన ధర్మము అనేకమైనటువంటి విధానాలు మనకు చెప్పింది. ఈరోజు మనం బ్రతకాలన్నా, మన మనుగడ కొనసాగాలన్నా కూడా ఈ ప్రకృతిని ఉపయోగించుకొని మన యొక్క జీవన విధానం కొనసాగుతుంది. సనాతన ధర్మం చెప్పేది కూడా అదే, ఈ ప్రకృతిని ప్రేమించమంటుంది. మనకు నిత్యం మనకి వనరులు ఏవేవైతే ఇస్తున్నాయో వాటిని మనం తీసుకొని మనం ఈరోజు మన జీవితాన్ని మనం గడుపుతున్నాం. అంటే హిందుత్వం కానీ ఈ యొక్క సనాతన ధర్మం కానీ చెప్పేదంతా కూడా అదే అన్నమాట. అలాంటి సనాతన ధర్మాన్ని యొక్క వినాశనాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారు ఖచ్చితంగా మేము భారతీయ జనతా యువమోర్చా ద్వారా ఒకటి చెప్తున్నాము, ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఈ ధర్మాన్ని బతకాలని చెప్పేసి కోరుకోండి. ఈరోజు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వివిధ మతాలన్నిటి కూడా ఎవరైతే ధర్మం గురించి తెలుసుకున్నారో, ఈ సనాతన ధర్మం గురించి తెలుసుకున్నారో వారందరూ కూడా స్వాగతిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం మూర్ఖంగా, కొంతమంది భారతదేశం యొక్క వినాశనాన్ని కోరుకుంటున్న వ్యక్తులే మాత్రమే ఈ యొక్క హిందుత్వం మీద, ఈ ధర్మం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు అలాంటి ప్రయత్నాలు చేస్తుంటే ఎక్కడికక్కడ మీకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం భారతీయ జనతా యువమోర్చా చేస్తుందని చెప్తున్నాం. అంటే ఈ టెంపుల్ మీద దాడి కావచ్చు, బంగ్లాదేశ్ ఇష్యూ మీద కూడా మనం ఇక్కడ కొట్లాడిన పరిస్థితి, హిందువులందరం కూడా ఐక్యం అవ్వాలని చెప్పేసి మన అందరం కూడా ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. కానీ హైదరాబాద్లో హిందువుకి సేఫ్టీ ఉందా అంటే ఏం చెప్తారు? ఈరోజు మనలో ఒక యూనిటీ లేనందుకే ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మేము అంటుంది ఏంటంటే ఈరోజు ఒక దేవాలయ నిర్మాణం కావచ్చు, లేకుంటే మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క నిర్మాణం కావచ్చు, ఈ రోజు వచ్చింది కాదు. వేలాది సంవత్సరాలుగా మనకు ఆనాదిగా మనకు వస్తున్నటువంటి విధానాలు అవన్నీ కూడా. అంటే బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, లేకుంటే ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకుంటే ముస్లిమ్స్ కావచ్చు, లేకుంటే క్రిస్టియన్స్ కావచ్చు, ఈ భారతదేశం మీద దాడులు జరిపిందంతా కూడా ఈ హిందుత్వం మీద, హిందూ దేవాలయాల పైన. హిందూ దేవాలయాల మూలంగానే ఈ యొక్క ధర్మం అనేది నిలబడ్డది. అలాంటి దేవాలయాలని వజింపజేసి, అలాంటి దేవాలయాల యొక్క కూలగొడితే వీళ్ళలో చైతన్యవంతం అనేది పోయి ఈ దేశం కూడా కలుషితం అయిపోయి ఈ ప్రపంచం యొక్క మనుగడలో ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలన్నింటినీ కూడా తుడిపేద్దామనే ఒక ప్రయత్నము అక్కడ వాళ్ళు చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాటిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మాలాంటి వ్యక్తులను తయారు చేశారు ఎంతో మంది యోగ పురుషులంతా కూడా. అది విద్యార్థి పరిషత్ కావచ్చు, భద్రందల్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, హిందూ వాహిని కావచ్చు, లేకుంటే బీజేపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అలాంటి మూలాల నుంచి వచ్చినటువంటి వ్యక్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు. ఈరోజు మోడీ గారు మన దేశ ప్రధాని అయిన తర్వాత దేవాలయాలను కాపాడే ప్రయత్నం, దేవాలయాల మూలంగా నడిచేటువంటి విధానాలను కాపాడే ప్రయత్నం అన్ని కూడా చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది మూర్ఖులు, కొంతమంది ఏదైతే ఈ ధర్మం అనేది గొప్పది కాదని చెప్తూ వస్తున్నటువంటి మూర్ఖులకు మేమంతా కూడా చెప్తా ఉన్నాం, తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ ధర్మం ఏం చెప్పిందనే ప్రయత్నం చేయండి. ఈరోజు మీడియా సమావేశంగా నేను ఒకటి చెప్తా ఉన్నాను, ముస్లింలందరూ కూడా ఒకటి చెప్తా ఉన్నారు, మన ముస్లింస్ మనమే బాగుపడాలి, మన ముస్లిం ఎక్కడన్నా కింద పడ్డట్టయితే వాడిని లేపాలి, వాడు ఆర్థికంగా ఎక్కడన్నా నష్టపోయినట్టయితే మనం సహకరించాలని చెప్పేసి ముస్లిం చెప్తా ఉన్నారు. క్రిస్టియన్ అంతా కూడా మన యొక్క చర్చిలను మనం చేసుకోవాలి, మన యొక్క యూనిటీ మనం చూసుకోవాలని చెప్తున్నారు. కానీ భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి ప్రతి హిందువు కూడా అందరూ బాగుండాలి, అందరూ బాగున్నప్పుడే ఈ యొక్క దేశం బాగుంటుంది, ఈ యొక్క ప్రపంచం బాగుంటుంది అని చెప్పేసి ఒక సంకల్పం తీసుకున్నటువంటిది గొప్ప మతం ఏదైనా ఉంది, గొప్ప ధర్మం ఏదైనా ఉందంటే సనాతన ధర్మం, అది గొప్ప హిందుత్వ మతం మాత్రమే. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి, ఈ హిందూ మతం, హిందూ ధర్మం అనేది ఎక్కడ కూడా ఇతర యొక్క వినాశనాన్ని కోరుకోదు. వినాశనాన్ని కోరుకుంటుంది ఎవరైనా ఉన్నారంటే అది మీరు మాత్రమే. కాబట్టి మీ యొక్క మతం కానీ మీ యొక్క అది కానీ ఎప్పటికైనా అప్పటికీ రూపుమాపక తప్పదు. కాబట్టి ఈ మతం అంతా కూడా ఏదైతే హిందుత్వం అనేది ఏదైతే ఉందో అందరినీ లోక కళ్యాణం కోసం ముందుకు వస్తున్నటువంటిది. కాబట్టి అలాంటి లోక కళ్యాణం కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తుల కోసం ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం పెట్టినటువంటి రిఫ్లెక్షన్ కావచ్చు, అలాంటి వాటిని కవర్ చేయడానికి వచ్చినటువంటి మీ ఛానల్ కావచ్చు, గొప్పగా మేము మీ అందరిని కూడా వర్ణించుకోవడం జరుగుతుంది. ఈరోజు చూస్తా ఉన్నాం
ఒక ధర్నా జరుగుతానో లేకుంటే యాంటీ హిందూ కానీ యాంటీ నేషన్ విధానాలకు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే ఎంతో మంది కెమెరాలు పెట్టి చేస్తూ ఉన్నారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు బహుశా మీరు ఒక్కరే నాకు కనిపించారు, మిమ్మల్ని ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందించడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు ప్రజలలో చూపించాలి, ఇట్లాంటి కార్యక్రమం కుటుంబ వ్యవస్థలో చూపించాలి. ఇలాంటి కార్యక్రమాలు చైతన్యవంతం చేసే విధంగా మీరు అందరూ కూడా చూపించినట్లయితే అందరూ కూడా చేయి పట్టుకొని ఈ యొక్క ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఆ ధర్మమే ఈ ప్రపంచాన్ని కాపాడుతుందని చెప్పేసి తెలియజేస్తాను. ఈ వాక్ బోర్డు సంబంధించి ఇటీవల పెద్ద చర్చ జరుగుతుంది. ఇంకా కూడా హిందువులు కావచ్చు లేదా దేవాలయాలు కావచ్చు ఈ వాక్ బోర్డుకి సంబంధించి ఇంకా బలవుతా ఉన్నారు అనేది వాస్తవం? ఖచ్చితంగా వాస్తవం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వక్ బోర్డు? ఎవరివి భూములన్నీ కూడా మీరే పుస్తకాలలో రాశారు కదా. మహమ్మద్ గోరి కావచ్చు, లేకుంటే గజని కావచ్చు, లేకుంటే ఎవడోడో వచ్చి దండయాత్రలు చేశారని చెప్పేసి మీరే చెప్తున్నారు కదా. మీరు పుస్తకాలలో రాసినారు కదా, మీరు గొప్పగా రాసినారు పుస్తకాలలో దండయాత్ర చేసిన విజయం సాధించారని చెప్పేసి. ఆ రోజు ఎక్కడో దేహి అని చెప్పేసి ఇతర దేశాల నుంచి ఎడారి దేశాల నుంచి వచ్చి మా మీద దండయాత్ర చేసి మీరు అజమాయిషి చెలాయించినటువంటి వ్యక్తులు అవి మీ భూములు ఎలా అవుతాయని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆ రోజు పెన్ను వాందే పేపర్ అందే. ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులలో ఈరోజు దేశం మొత్తం కూడా కుచించుకుపోయినది. ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానాల వల్ల ఈరోజు దేశం మొత్తం కూడా విడదీసబడది. మీరు రాసుకున్నటువంటి చట్టాలన్నీ కూడా ఇక్కడ నుంచి చెల్లయి వక్ బోర్డు అనేది దానికి ఒక చట్టబద్ధత లేనటువంటి వక్ బోర్డు అదంతా కూడా. ఏంది ఈరోజు ప్రపంచంలో గల్లా అత్యధికంగా భూమి కలిగినటువంటి ఏదైనా బోర్డు ఉందంటే అది వక్ బోర్డు మాత్రమే. అలాంటి వక్ బోర్డుని ఇల్లీగల్ గా నడుస్తున్నటువంటి వక్ బోర్డుని శాశ్వతంగా చెరిపివేస్తా అని చెప్పేసి ఒకే ఒక వేడు నరేంద్ర మోడీ గారు ఈరోజు రావడం జరిగింది. ఆ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు వక్ బోర్డుకి సవరణ చేయడం జరిగింది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పుట్టి పెరిగింది శంషాబాద్ లో నాది పోచమ్మ గడ్డ. మీరు ఎప్పుడైనా రండి అక్కడ దిక్కు. మా ఇంటి పక్కకే 3.5 ఎకరాలలో ముస్లిం సమాధులు ఉంటాయి. అది ఎవరిదో పట్టా భూమి. ఆ పట్టా భూమి వక్ బోర్డ్ అని చెప్పేసి వీడు వక్కు సంబంధించినటువంటి విధానాలు మొత్తం కూడా దీనికి వర్తిస్తాయని చెప్పేసి వాడు రాసుకోవడం జరిగింది. నేను చదువుకున్నటువంటి వ్యక్తిని. వక్ బోర్డుకు ఉన్నటువంటి విధానాలు ఏంటివి, ఆ వక్ బోర్డు అని చెప్పి నిరూపించడానికి ఏమేమి అవసరాలు ఉంటే వాటిని అన్నింటిలో కూడా నిరూపించడం జరిగింది. ఈరోజు వక్ బోర్డు భూమి కాదని చెప్పి మేము నిరూపించగలను. ఇలాంటి భూములు దేశంలో ప్రపంచంలో అనేకంగా ఉన్నాయి. వాటిని అన్నింటిలో కూడా ఇల్లీగల్ గా ఎవడన్నా అనుభవిస్తుందంటే వక్కు పేరుతోని ఈ రోజు ఈ యొక్క ముస్లింలందరూ కూడా అనుభవించడం జరుగుతుంది. కాబట్టి అలాంటి చట్టాలన్నింటిలో కూడా రూపుమాపాలే. దేశానికి ఉపయోగపడేటువంటి విధానాలు నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రవేశపెడుతున్నారో వాటిలలో ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి వీటిని అన్నింటిని కూడా పాస్ అయ్యేంత వరకు కూడా మీరు అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పేసి మేము కూడా కోరుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రధాని గారి ఆధ్వర్యంలో వక్ బోర్డు చట్టాన్ని తీసుకొని వస్తాం. ఖచ్చితంగా అక్రమంగా అనుభవిస్తున్నటువంటి లక్షలాది ఎకరాలలో ఏదైతే అన్యాయమైనటువంటి కుటుంబాలకు అందరూ కూడా ఉపశమనం ఇచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తారని చెప్పేసి కూడా మీకు తెలియదు.